హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి మంచిగా గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్స్లో మనకి మంచిగా 2 బ్లాకులు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈస్ట్ అండ్ వెస్ట్ మనకి మంచి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మంచిగా కేవలం 45 లక్షలకే మనకి అపార్ట్మెంట్లో అయితే ఫ్లాట్ అయితే తీసుకోవచ్చు. చూస్తున్నారుగా, మనకి చూడండి, ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్స్ ఎంట్రన్స్ అండి. మనకి ఇది ప్రాజెక్ట్ మొత్తం 1 ఏకర్లో మనకి టీఎస్ రేరా అప్రూవల్ తోటి మనకి ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ తోటి క్లియర్ గా సెట్ బ్యాక్స్ ఎవ్రీథింగ్ అన్ని తీసుకొని యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇది ఎక్కడుంది ఏంటి క్లియర్ గా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. మనం పెట్టే అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా మీ దగ్గరికి అయితే రీచ్ అవుతాయి. ఇక ఇదొక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు ఎవరికి ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వబడవు. డైరెక్ట్ మీరు విజిట్ చేయాలన్నా మిగిలిన ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ వెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ ఫెసిలిటీస్ అండ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎలా ఉందనేది క్లియర్గా చూసేద్దాం, పదండి. టోటల్ ఈ 2 బ్లాక్స్ అపార్ట్మెంట్స్కి వచ్చేసరికి మనకి 3 ఎంట్రీస్ అయితే ఉంటాయి. దాంట్లో వచ్చేసి మనం ఒక ఎంట్రీ దగ్గర అయితే ఉన్నాము. చూస్తున్నారుగా, మనం ఎంట్రీ మనకి ఇదిగోండి, యాజ్ పర్ మనకి సెట్ బ్యాక్స్ కూడా మనకి చూడండి, యాజ్ పర్ మనకి నామ్స్ ప్రకారం 20 feet అనేది సెట్ బ్యాక్ చేసి మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రెసెంట్ మనం వచ్చేసరికి పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. చూడండి, మనకి ప్రతి ఫ్లాట్కి వచ్చేసి మనకి పార్కింగ్ స్పేస్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మీకు ఎవ్రీథింగ్ అన్ని కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్స్ కి వచ్చేసి పవర్ బ్యాకప్ మనకి జనరేటర్ అనమాట. దీని పక్కన ఇదిగోండి మనకి సపరేట్ గా మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మొత్తానికి ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే కనిపిస్తుంది కానీ అది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. మంచి ఇక టోటల్ ఈ అపార్ట్మెంట్స్ మొత్తం దీంట్లో మనకి జాగింగ్ ట్రాక్స్ మనకి గార్డెన్ కూడా ఉంది. అవి కూడా మనం చూసేద్దాం, పదండి. చూస్తున్నారు కాండి, మొత్తం ఇవ్వండి మనకు వచ్చేసి ఇక్కడ జాగింగ్ ట్రాక్స్ కూడా ఇచ్చారు. మనకి గార్డెన్ కూడా మంచి పెట్టి మొక్కలు పెట్టి మంచిగా డిజైన్ చేశారు. మనకి ఇటు కూడా మంచిగా స్పేస్ తోటి మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారము మనకి ఈ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేశారు. మనకి సరౌండింగ్స్ మాత్రం ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి. మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి కేవలం ఒక 10 minutes లో మనం అయితే ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ అండి. ఈ లిఫ్ట్ వచ్చేసి టోటల్ గా మనకి ఈ 1 acre ప్రాజెక్ట్ లో ఈ 2 blocks కి సంబంధించి 4 లిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం ఈ అపార్ట్మెంట్స్ కి ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ దగ్గర అయితే ఉన్నాము. దీనికి వచ్చేసి మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా మనకి ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ లాంటి లేదంటే ఏదైనా మినిమం 120 members మనకి దీంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకునే విధంగా చాలా స్పేషియస్ గా మంచిగా ఎవ్రీథింగ్ అన్ని డెవలప్మెంట్స్ చేసి అయితే మనకి ఈ కమ్యూనిటీ హాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ కి ఇది వచ్చేసి 3rd ఎంట్రీ అండి, ఈస్ట్ ఫేస్ ఎంట్రీ. ఈ ఈస్ట్ ఫేస్ ఎంట్రీ నుంచి డైరెక్ట్ ఇదిగోండి మనకి లోపలికి వచ్చేసరికి సెల్లర్ లోకి అయితే ఎంట్రీ అయిపోతాము. మనకి సెల్లర్ లో కూడా మనకి ఓపెన్ జిమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ అంటే మనకి సెట్ బ్యాక్స్ అనమాట. యాజ్ పర్ మనకి అపార్ట్మెంట్ సరౌండింగ్స్ మనకి నామ్స్ ప్రకారం 20 feet సెట్ బ్యాక్ అనేది ఇచ్చితే మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారుగా, ఇక మనం పైన ఉన్నటువంటి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి మనం ఫ్లాట్ అయితే చూసేద్దాం, పదండి. చూస్తున్నారు అండి, ఇప్పుడు మనం 4th floor లో అయితే మనం ఉన్నాము. ఇది వచ్చేసి మనకి ఇదిగోండి చూడండి, మనకి ఫ్లాట్ కి కూడా సెట్ బ్యాక్స్ ప్రకారం మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్స్ తోటి మనకి ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ ఏకి వెళ్ళేటువంటి ఈ ప్రొవిజన్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తున్నారుగా, ఎవ్రీ ఫ్లోర్ కి విత్ సీసీ కెమెరాస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. మనకి ఎవ్రీథింగ్ మంచి ఫెసిలిటీస్ తోటి మనకి ఫ్లాట్ అయితే ఉంది. మనమైతే ఇప్పుడు 4th floor లో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ కి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కాండి, మనం ఇప్పుడు డోర్స్ చూడండి, డోర్స్ కూడా మంచి క్వాలిటీగా టేక్ వుడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే మనం ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి సోఫా పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదిగోండి మనకి టీవీ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇదిగోండి మొత్తం ఫాల్ సీలింగ్ కూడా
డిజైన్ చేస్తున్నారు. మనకి ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూడండి. మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి బాల్కనీ అన్నమాట. బాల్కనీలో యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనకి వాష్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం మనకి బయట కనిపిస్తున్నటువంటి మంచి ఎదువండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మంచి ఇండిపెండెంట్ హౌసెస్, మెయిన్ రోడ్డు మనకి చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది. మెయిన్ రోడ్డు మంచి లొకేషన్ లో, మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి మెట్రోకి అతి దగ్గరలో కేవలం 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. మనం కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. అంత మంచి లొకేషన్ లో ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనము బాల్కనీ నుంచి బయటకు వచ్చినామంటే లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ కి వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అండ్ కిచెన్, వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక అవి కూడా చూద్దాము. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి. చూస్తున్నారుగా చాలా అంటే చాలా స్పేషియస్ గా మనకి చాలా ఓపెన్ గా మనకి మంచి గ్రానైట్ ఫినిషింగ్ తోటి విత్ టైల్స్ తోటి మనకి ట్యాప్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫిట్టింగ్ కూడా అయిపోయి ఉన్నాయి. మనకు ఇది వచ్చేసరికి రెడీ టు మూవ్ అనమాట. మనకి ఇది వచ్చేసరికి మనకి సౌత్ సైడ్ ఉన్నటువంటి మనకు బాల్కనీ అండ్ మనకి ఇది వచ్చేసరికి వాషింగ్ ఏరియా అనమాట. ఇది మనం ఇక్కడ గ్రిల్ కూడా పెట్టుకుంటే చాలా మంచి ఉంటుంది మనకి బట్టలు ఆరేసుకోవడానికి కూడా. ఇక ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి షెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూస్తున్నారుగా. ఇంకా దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కి అయితే వెళ్లే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమోడ్ తోటి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి వాష్రూమ్ కూడా యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి చుట్టూ మంచి చూస్తుంటే అసలు ప్రీమియం లుక్ టైల్స్ యూజ్ చేశారు. మనకి చూసారుగా. ఇక మనం అయితే బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కాబట్టి కింగ్ సైజ్ బెడ్ అయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు ఇవ్వండి. ఒక సైడ్ కి వచ్చేసి ఒక వాల్ కి వచ్చేసి మంచి కలర్ పెయింటింగ్ అయితే చేశారు. మనకి దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమోడ్ తోటి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఎవ్రీథింగ్ అన్ని ఫినిషింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినటువంటి మనకి 3 BHK ఫ్లాట్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేసాం. ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవ్వండి ఈ థర్డ్ బెడ్రూమ్ కి ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి లోపలికి ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి బెడ్ అయితే పెట్టుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. మంచి స్పేషియస్ గా ఉంది. ఈ 3 BHK వచ్చేసి మొత్తం 1550 స్క్వేర్ ఫీట్ లో అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారు. మనకి 1000 స్క్వేర్ ఫీట్ లో 2 BHK కూడా దీంట్లో అవైలబుల్ లో ఉందండి. ఇక చూస్తున్నారుగా మనకి ప్రతి బెడ్రూమ్ కి ఫాల్ సీలింగ్ మనకి ఒక వాల్ కి అయితే ఒక మంచి కలర్ అయితే డిజైన్ చేసి ఇచ్చారు. ఇంకా మనం ఇక్కడికి వచ్చేసరికి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి సెకండ్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇది చూస్తున్నారుగా మంచి ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. మనకి మొత్తం ఈ మంచి వెల్ ప్లానింగ్ తోటి చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి అయితే ఈ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారుగా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ టైల్స్ కూడా మంచి ప్రీమియం లుక్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది చూస్తున్నారుగా మనకి ఫాల్ సీలింగ్, మనకి యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ సెల్ఫ్లు, మనకి వాల్ పెయింటింగ్. ఇక్కడికి వచ్చేసరికి ఇగోండి UPVC విండోస్ తోటి మనకి గ్రిల్ ప్రొవైడ్ చేసి మనకి స్లైడింగ్ డోర్స్ పెట్టి మనకి దోమలు అలాంటివి కూడా రాకుండా మనకి జాలి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇంకా చూసారు కాండి ఈ అపార్ట్మెంట్ 3 BHK ఫ్లాట్ అనమాట. ఇది మనకి 2 BHK ఉన్నాయి. ఎవ్రీథింగ్ మొత్తం 90 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి అనమాట. A and B బ్లాక్స్ తోటి మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే చేశారు. ఈ టోటల్ టూ బ్లాక్స్ లో కలిపి 90 ఫ్లాట్స్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి. ప్రెసెంట్ దీంట్లో ఆల్రెడీ మనకి చాలా వరకు సేల్ అయిపోయాయి. అప్ టు మనకి ఒక లిమిటెడ్ ప్లాట్స్ చాలా అంటే చాలా తక్కువ, కేవలం ఒక 10 to 15 ప్లాట్స్ మాత్రమే మనకి ఈ అపార్ట్మెంట్స్ లో మనకి సేల్ కి అయితే ఉన్నాయి. మీరు క్విక్ గా రెస్పాండ్ అయితే మంచి ధరకి మంచి ప్రైస్ కి మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే తీసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్స్ నుంచి మనకి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ చూసుకుంటే చాలా అంటే చాలా నియర్ బై మంచి మంచి హైలైట్ లొకేషన్స్ ఉన్నాయండి. వాటి విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తున్నారు కాబట్టి అపార్ట్మెంట్ కి పక్కనే విజయరత్న CBSE స్కూలు మనకి పక్కనే మనకి చాలా దగ్గరలోనే మనకి ఈ స్కూల్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇదిగోండి కనిపిస్తుంది కానీ అక్కడ బస్సులు అవన్నీ వెహికల్స్ వెళ్తున్నాయి కానీ అది వచ్చేసరికి మనకి వరంగల్ హైవే అనమాట. ఈ వరంగల్ హైవేకి కేవలం మనకి 700 మీటర్స్ దూరంలోనే మనకి అపార్ట్మెంట్స్, ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. మనకి నిజంగా పక్కన వచ్చేసరికి MJR మాల్ అనమాట. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి కనిపిస్తుంది కానీ అక్కడ వచ్చేసరికి ఇన్ఫోసిస్, పోచారం ఇన్ఫోసిస్ కనిపించేటువంటి ఆ పింక్ కలర్ వచ్చేసరికి మనకి పోచారం ఇన్ఫోసిస్ కేవలం ఒక
7 to 8 minutes లో అయితే మనం అక్కడికైతే రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి మనకి చాలా నియర్ బై మనకు అనురాగ్ యూనివర్సిటీ కూడా ఉంది. అలాగే మనకి ఇగోండి కనిపిస్తుంది అండి, ఈ అది వచ్చేసరికి రొటెడమ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఈ మనకి వెహికల్స్ ఆ స్పేస్ ఖాళీ స్పేస్ కనిపిస్తుంది వచ్చేసి మనకి చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో, మంచి హైలైట్ లొకేషన్ లో మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. మంచిగా సరౌండింగ్ డెవలప్మెంట్స్ అయినా కానీ, ఉన్న ఫెసిలిటీస్ అయినా కానీ, ఏని పరంగా చూసుకోకన్నా చాలా అంటే చాలా అద్భుతంగా, కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది. మనం చూస్తున్నాగా మనం టోటల్ పైన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పైన ఉన్నటువంటి ఏరియాలో అయితే ఉన్నాము. మనకి సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే చూడండి, మంచి ఎంత మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మంచి చాలా అంటే చాలా వెల్ డెవలప్డ్ అయినటువంటి ఏరియాలో మనకి ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ కనుక మీరు విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు దగ్గరుండి వాళ్ళే లొకేషన్ పెడతారు, సైట్ విజిట్ చేపిస్తారు. మీకు నచ్చితే డైరెక్ట్ కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. వీళ్ళు వచ్చేసరికి ఎస్ఎఫ్టీకి వచ్చేసరికి 4500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఇక్కడ మినిమం ఒక 2 BHK వచ్చేసరికి మనకి 1000 స్క్వేర్ ఫీట్లో అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారు. మనకి 45 lakhs అండ్ ఇట్స్ నెగోషియబుల్ ప్రైస్ అనమాట. మీకు మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి లొకేషన్లో ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మీరు దానికి సంబంధించి మనకి పైన వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయచ్చు. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీది ఏదైనా ప్లాట్ అయినా ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే చాలా తక్కువ ధరకే మనం అయితే ప్రమోషన్ చేస్తాము. దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసేయచ్చు. వాట్సాప్లో మెసేజ్ చేసినా మేము రిప్లై అయితే ఇస్తాము. ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొచ్చేస్తుంటాను. మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.